ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 4వ తేదీ 2025. శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, తండ్రి మీకు అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేస్తారు. మీరు వాటిని మళ్ళీ ఇతరులకి దానమిస్తూ ఉండండి. ఈ దానము ద్వారా సద్గతి జరుగుతుంది అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియని నూతన మార్గం ఏది? సమాధానం: ఇంటికి పోయే మార్గం లేదా స్వర్గానికి వెళ్ళే మార్గం తండ్రి ద్వారా ఇప్పుడు మీకు లభించింది. శాంతిధామము మన ఆత్మలందరికీ కూడా ఇల్లు అనేది మీకు తెలుసు. స్వర్గం వేరు, శాంతిధామం వేరు. ఈ నూతన మార్గము మీకు తప్ప మరెవ్వరికీ కూడా తెలియదు అంటున్నారు బాబా. ఇప్పుడు కుంభకర్ణుడి నిద్ర నుండి లేవండి, కళ్ళు తెరవండి, పవిత్రం అవ్వండి అని మీరు చెప్తారు. పవిత్రంగా అయితేనే ఇంటికి వెళ్ళగలరు అంటున్నారు బాబా. పాట: మేల్కోండి ప్రేయసిలారా మేల్కోండి, నవయుగం వచ్చేసింది వచ్చేసింది. అంటే తండ్రి పిల్లలని మేల్కొల్పుతూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ధర్మరాజు శిక్షల నుంచి తప్పించుకునేందుకు ఎవరి దేహాన్ని కూడా స్మృతి చేయకూడదు. ఈ కళ్ళతో అన్ని చూస్తూ ఉన్న ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. పావనంగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ముక్తి జీవన్ముక్తుల దారిని అందరికీ తెలపాలి. ఇప్పుడు నాటకం పూర్తి అయింది, ఇంటికి వెళ్ళాలి అనేటటువంటి స్మృతి ద్వారా బేహద్ ఆదాయాన్ని జమ చేసుకోవాలి. ఈరోజు వరదానం: ఒక్క సెకండ్ యొక్క ఆటతో మొత్తం కల్పం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునేవారు శ్రేష్ఠ అదృష్టశాలి ఆత్మ భవ. వరదానం యొక్క వివరణ: ఈ సంగమ సమయానికి ఏం కావాలో, ఎలా కావాలో, ఎంత కావాలో అంత భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు అనేది వరదానం లభించింది. ఎందుకంటే భాగ్య విధాత అయినటువంటి తండ్రి భాగ్యాన్ని తయారు చేసుకునే తాళం చెవి పిల్లలకు, అంటే పిల్లల చేతికి ఇచ్చేశారు. చివరిలో ఉండేవారు కూడా వేగంగా వెళ్ళి ఫస్ట్లో రావచ్చు. కేవలం సేవల విస్తారంలో స్వస్థితి, అంటే కేవలం సేవల విస్తారంలో కూడా స్వస్థితిని సెకండులో సారస్వరూపంగా చేసుకొని అభ్యాసం చేయండి. ఇప్పటికిప్పుడు ఒక సెకండులో మాస్టర్ బీజరూపులుగా అయిపోండి అనే ఆదేశం లభిస్తూనే అయిపోవాలి. సమయం తీసుకోకూడదు. ఈ ఒక్క సెకండు ఆట ద్వారా మొత్తం కల్పం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోగలరు అంటున్నారు బాబా. స్లోగన్: డబల్ సేవ ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేస్తే ప్రకృతి దాసీగా అయిపోతుంది. మంచిది. ఓం శాంతి.